హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఎన్ని రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. అఫ్కోర్స్ మేము కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లే, నేను చెప్పాను ఒక దాంట్లో జాయిన్ అయ్యానని చెప్పాను. సో దాని విశేషాలు నేను ఇంకా కొంచెం నెక్స్ట్ బ్లాగ్లో చెప్తూ ఉంటాను. సో దానివల్ల నేను చాలా బిజీ అయిపోయి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నా. సో నాకు టైం చూసి నేను పెడుతున్నానండి, అంతేగాని పెట్టకూడదు అలాంటివి ఏం లేదు. సో అది అండి విషయాలు. సో అసలు ఏమైపోయావని కూడా అడగట్లేదు, ఎవరు వీడియోస్ చేయట్లేదని. ఒక బయటికి వెళ్తే మాత్రం చాలామంది అడిగారండి, నిజం చెప్పాలి అంటే చాలామంది నన్ను గుర్తించి అడిగారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. సో వీడియో అయితే పెట్టట్లేదు, అందుకోసమని మొన్న వరకు పెట్టలేదు. ఇవాళ నుంచి కొంచెమైనా వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీరు అందరూ మాకు ఒక లైక్ కొట్టడం వల్ల ఏం అయిపోదు. సో అంటే మీ బలవంతం చేయట్లేదు, అసలు చెప్తున్నా, మీరు ఒక ఇచ్చిన లైక్ మాకు చాలా బూస్టింగ్ లాగా ఉంటుంది. సో అందుకోసం అడుగుతున్నాం, అంతేగాని ఇంకేం లేదు. సో ప్లీజ్ మా ఛానల్ చూసి మాకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ. నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యానని చెప్పాను. సో దాని రీజన్ అన్నీ, అసలు ఎందుకు జాయిన్ అయ్యా, ఏమైంది, ఏం చేస్తున్నావు, ఏంటి అనేది అన్నీ ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటానండి. సో ఫస్ట్ నా రిజల్ట్ అన్నీ నాకు వచ్చేస్తూ ఉంటే నేను మీకు ఆన్సర్ చెప్తూ ఉంటానండి. సో ఇది అండి మన కారణం, అందుకోసమనే నేను వీడియోస్ పెట్టట్లేదు. సో కొంచెం బిజీగా ఉంటున్నాను. సో అదే అండి. సో ఇవాళ కానీ కూడా ఒక వీడియో పెడదాము. ఈ వీడియోని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీరు కూడా ఫస్ట్ టైం చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా వచ్చేవండి మన పూజలే కదండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది, ఆషాఢం వస్తుంది, అప్పటికే 5 రోజులు అయిపోయినాయి అప్పటికే. సో ఆషాఢం వచ్చేసింది, జరుగుతున్నాయి వారాహి అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి. ఎవరైతే పూజ చేసుకుంటున్నారో అందరికీ అమ్మవారి దయ ఖచ్చితంగా ఉంటుందని నేను హోప్స్ అయితే పెట్టుకున్నానండి. నేను కూడా చేసుకుంటున్నాను. అంటే మరీ అట్లా ఫ్లెక్సిబుల్ అంటే మొత్తం పూర్తిగా చేసుకోకపోయినా మామూలుగా మన అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుంటున్నానండి. నిష్టగా 9 రోజులు పెట్టి చేస్తారు, అవంతా ఏం చేయట్లేదు. అంటే ఒక్కరోజు కుదిరిపోతే మళ్ళీ మనకు చెయ్యలేదు అనే సెంటిమెంట్ అయితే ఉంటుందని నేను సో మామూలు మన ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అయితే రోజు దీపారాధన చేసి మనం చదువుకుంటున్నామండి. అంతేగాని నిష్టగా 9 రోజులు చేయాలి అంటే కొంచెం టైం కావాలి అది. సో ఇంట్లో కూడా మనకు ఒక సపోర్ట్గా ఎవరైనా ఉంటే మనం అట్లాంటి పనులు చేసుకోవచ్చండి. సో అంత మన సింగిల్ ల్యాండ్ కదా, సో అవంతా ఏం చేయలేము. అమ్మవారికి తెలుసు ఇంతే చేయగలుగుతుంది ఈ పిల్ల అనుకోండి. సో ఆ అమ్మవారి దయ నా పైన ఉందని నేను అనుకుంటున్నానండి, మీ అందరిపైన ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ అమ్మవారిని పూజిస్తే మాత్రం మనం అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి. అలా అని చెప్పి మనం ఏమేమో అంటే ఇంతే కావాలి అవి అని కాకుండా న్యాయమైన కోరికలకి ఆ అమ్మవారు కరుణిస్తుందని నేను చాలా వీడియోస్ కానీ చాలా చాలామంది చెప్తుంటే నేను విన్నానండి. సో మనం కూడా మామూలు కోరికలు కోరుకుంటే ఆ అమ్మవారి దయ ఖచ్చితంగా అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో అది మా వారాహి అమ్మవారిది పూజ అండి. ఇదిగోండి మేము ఇట్లా పెట్టుకున్నాను అమ్మవారికి. సో ఇదిగో ఇట్లా చేసుకున్నానండి వారాహి అమ్మవారిది. ప్రతిరోజు అయితే పానకం అయితే నైవేద్యంగా పెడుతున్నాను, పానకం చేసి పెడుతున్నాను. ఎందుకంటే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని విన్నానండి. సో ఎక్స్క్యూజ్ మీ, ఎందుకో తగ్గిపోతుంది, అందుకోసం అని అమ్మవారికి నేను వారాహి అమ్మవారికి పానకం రోజు పెడుతున్నానండి. సో అన్ని పండగ రోజులు వచ్చేస్తున్నాయి కదా అని ఇవాళ ఒకసారి ట్రై చేద్దాం, మనం ఒక స్వీట్ ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నానండి. మైసూర్ పాకం, హోమ్ మేడ్ మైసూర్ పాకం. సో మనకు ఎంతవరకు అది వస్తుందో అనేది నాకు తెలీదు. సో నేను కూడా ఒక వీడియో చూసే పెడుతున్నాను. సో చూద్దాం మనం కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో అనేది చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అనేది చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మనం హోమ్ మేడ్గా చేస్తున్నామండి ఈ మైసూర్ పాకు. సో నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. సో చూద్దాం మనకి ఎంతవరకు సక్సెస్ అయితే మాత్రం
ప్రతి పండగకి చేసుకోవచ్చు, మనం ఇంట్లో చేసుకుంటాం కదండి, అలా చేసుకోవచ్చండి. సో దీనికి కావాల్సింది ఏం లేదండి, శనగపిండి, చక్కెర, నెయ్యి, నూనె, ఈ 4 వస్తువులండి. పంచదార, శనగపిండి, నెయ్యి, నూనె, ఇంతే కావాలండి. సో దీన్ని ఎట్లా చేసుకోవాలో ఏంటి అనేది చూద్దాము. అదొకటి కొంచెం ఈ కన్ను కూడా ప్రాబ్లం వచ్చిందండి, కొంచెం బ్లర్నెస్ వస్తుంది కన్ను, మన ఫోన్స్ ఎక్కువ చూస్తున్నాము అని చెప్పి ఇప్పుడు అందరు చెప్తున్నారు. సో మీరు కూడా ఫోన్ని కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే కన్ను ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తున్నాయని వింటున్నాను. సో నేను కూడా ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా. సో నేను వెళ్తే మాత్రం నాకు డ్రాప్స్ రాసి ఇచ్చారు. సో డ్రాప్స్ అయితే వేస్తున్నానండి. సో మీరు కూడా కొంచెం ఫోన్స్ని కొంచెం అవాయిడ్ చేయండి, అంటే అవాయిడ్ తప్పదు, ఫోన్ లేని జీవితం లేదు అన్నట్టు ఉంది ఇప్పుడు, కానీ కూడా కొంచెంగా అవాయిడ్ చేసుకోండి. నేను కూడా మెల్లమెల్లగా కొంచెం తగ్గిస్తున్నాను. సో రండి మన వీడియోకి వెళ్ళిపోదాం, మనం ఎలా చేయాలో ఏంటో తీసుకుందాము. నేనైతే ఈ గిన్నె తీసుకున్నానండి, చిన్న గిన్నె ఇది కూడా, ఇదిగోండి చిన్న గిన్నె తీసుకున్నా. సో దీనికి 1 కప్ శనగపిండి అంటే 2 కప్స్ పంచదార అండి. 1 కప్ శనగపిండికి 2 కప్స్ పంచదార. సో నేను ఈ కప్ శనగపిండి ఈ కప్లో 2 పార్ల నిండుగా వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ తక్కువ అనుకున్న వాళ్ళు ఇలా చేసేసుకోండి. సో నేనైతే ఈ శనగపిండి 2కి ఇదిగోండి ఒక బాండి పెట్టేసుకున్నానండి. సో ఇదిగోండి 1 కప్పు దీంట్లో వేసేసాను, 1 కప్పు దీంట్లో వేసేసాను. సో నేను 1 కప్లో శనగపిండి తీసుకుంటానండి. ఇది కొంచెం వాటర్ ఇది పొడి అయ్యే వరకు ఇట్లా కొంచెం నీళ్ళు పోసి పెట్టేసుకోండి, అది మెల్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇలాంటి చిప్ప గరిటె కంటే కూడా ఇట్లా ఫ్లాట్ గరిటె తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఉంటుందండి. సో ఈ చక్కెర మునిగే వరకు కొంచెం మనం నీళ్ళు పోసేసుకుందామండి. చాలు, చక్కెర మునిగే వరకు నీళ్ళు పోసేసి ఇది తీగపాకం రానియండి. తీగపాకం వచ్చే వరకు మనం దీన్ని కలుపుతూ ఉందాము. ఇంత లోపల ఇది కాగే లోపల మనం ఏం చేస్తామంటే అదే కప్పు రేషియోతో మనం శనగపిండి తీసుకుందామండి. సో ఈ పాకం ఇట్లా కాగుతూ ఉంటుందండి. ఇంత లోపల మనం ఏం చేయాలి అంటే అదే ఏ కప్లో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే రేషియోతో 1 కప్పుతో శనగపిండి తీసుకున్నామండి. ఇట్లా ఒక గిన్నెలో వేసుకోండి. ఇంతలోపల ఇంకోటి ఏంటి అంటే నేనేం చెప్పాను, 1 కప్, ఇప్పుడు ఈ కప్పుతో నేను శనగపిండి తీసుకున్నాను కదండి, అదే కప్పుతో 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె, అదే కప్పుతో నెయ్యి. సో పోసుకొని మనం ఇట్లా వేడిగా కాగపెట్టుకుందామండి. ఈ పక్కన ఫస్ట్ ఇవన్నీ చేయకముందే మనం పాకం పెట్టకముందరే ఫస్ట్ ఆయిల్ను నెయ్యి పోసి మనం వేడి చేస్తూ ఉండాలండి. ఆ నెయ్యి మాత్రం బాగా వేడిగానే ఉండాలి, మనం ఆపకూడదు పొయ్యి. సో మనం ఇట్లాంటి ఒక గిన్నెలో ఆ శనగపిండి వేసుకున్నాం కదా, ఈ నూనె కాగిన తర్వాత నూనె కాగిపోతుంది కదా, దాంట్లో 2 చెంచాలు నూనె వేసి ఈ శనగపిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడు మనకు మంచిగా వస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే వేడిగా ఉంటుంది కదా, ఒక చిప్ప గరిటె లాంటిది ఒకటి తీసుకోండి. ఇలాంటి ఒక చిప్ప గరిటె తీసుకోండి. నూనె అయితే మంచిగా వేడి అయ్యిందండి, వేడయింది. ఆ వేడి నూనెని, అది నూనె నెయ్యి దాంట్లో 1 కప్పు తీసుకోండి. ఇదే కప్పుతో నూనె, అదే కప్పుతో నెయ్యి 2 వేసి వేడి చేస్తున్నానండి. 2 వేసాను, నెయ్యి వేసాను, నూనె వేసాను. సో ఇది ఎప్పటికీ ఆపకుండా వేడిగానే ఉండాలి. ఇది వేడిగా ఉంటేనే మనకు పని అవుతూ ఉంటుంది. ఈ పక్కనేమో పంచదార తీగపాకం వచ్చే వరకు కరగనిద్దామండి. తీగపాకం వచ్చే వరకు ఇది ఉంచుదాం. అదే కప్పుతో శనగపిండి తీసుకున్నాము. ఈ నూనె బాగా వేడైన తర్వాత 2 చెంచాలు దీంట్లో వేసి మంచిగా స్పూన్తో అయినా, మీకు వేడిగా ఉంటే స్పూన్తో అయినా ఆ ఉండల్లే ఇట్లా కలిపేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే బాగా వస్తుంది. సో మనం ఈ నూనె కాగింది కదండి, ఈ నూనె 2 చెంచా నూనె కాదండి, నూనె నెయ్యి 2 కలిపినది ఇదిగోండి, మంచి కాగిపోయింది నూనె నెయ్యి.
సో ఈ నెయ్యి నూనెని 2 చెంచాలు మనం ఇట్లా పోసేద్దామని, ఇట్లా నురుగు రావాలి. ఇలా వేడి వేడి నూనె వేస్తే ఇట్లా నురుగు రావాలి. ఆ నురుగు వస్తేనే మనకు మంచిగా ఉన్నట్టు అండి. సో దీన్ని ఇప్పుడు మనం అదే వేడి గరిటెతోనే ఇట్లా కలిపేసుకుందాం. బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది చక్కగా చెయ్యి వేడి తగ్గే వరకు కలిపేసుకొని తర్వాత మనం చేతితో కలిపేసుకుందాం అండి. అప్పుడు చల్లారిపోతుంది కదా. సో మనం ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకుందాము. అంటే మనం ఈ నూనె వేసాం కదండి. సో ఉండలు కడుతుంది కదా, ఆ ఉండలు కట్టకుండా దాన్ని మంచిగా పొడి చేసి పెట్టుకోండి. ఇలా పొడి చేసి పెట్టుకోండి. చూడండి ఇలా అంటే ఉండకడుతుంది. సో మనకు ఉండకట్టకుండా పొడి లేకుండా మనం మంచిగా కావాలంటే జల్లిచ్చేసుకోవచ్చు. సో మనం వేడి కొంచెం ఒక ప్లేట్ పెట్టేసుకొని కొంచెం జల్లిచ్చేసుకుందామండి. అప్పుడు ఏమవుతుందంటే బుడిపలు లేకుండా ఉంటుంది. ఇగోండి నేనేం చేశానంటే కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఇది ఇట్లా మెల్లగా ఫస్ట్ జల్లిచ్చేసుకోండి. ఎందుకు జల్లిస్తున్నామంటే మనం మైసూర్ పాక్లో వేసేటప్పుడు అవి ఉండలు లేకుండా వస్తుందని. సో ఇది ఫస్ట్ అయితే జల్లిచ్చేసుకోండి, ఇట్లా జల్లిచ్చి పెట్టేసుకోండి. ఇదిగోండి నేనైతే ఫస్ట్ పెద్ద జల్లెడ పెడితే దాంట్లో దిగట్లేదండి. సో ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దాంతో ఇట్లా చేస్తే చేత్తో కొంచెం చేసేస్తే మనకు అది దిగిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్ వేసేసిన వల్ల అది కొంచెం ముద్దగా అనిపిస్తుంది. సో దాంతో మనం ఇట్లాంటిది ఒక గరిటె లాంటిది తీసుకొని జల్లించండి. ఇదిగోండి శనగపిండి అయితే జల్లిచ్చేసి మంచిగా జల్లిచ్చేసానండి. సో ఇట్లా జల్లిచ్చి పెట్టేసుకున్నాను. ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఇంత లోపల మనకు తీగపాకం వచ్చే వరకు అది అయ్యే వరకు మనం తిప్పుతూ ఉందాం. సో అండి ఇదిగోండి మనకు తీగపాకం ఇంకా రెడీ కాలేదు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చింది అంటే ఇట్లా సాగుతోంది అంటే ఒక తీగపాకం వచ్చిందట్టు. సో ఇంకా రాలేదండి. సో కొంచెం దగ్గరికి వచ్చే వరకు తీగపాకం వచ్చే వరకు మనం ఇట్లా అనుకుంటూ ఉందాం. దీని తర్వాత ఈ శనగపిండిని మనం జల్లిచ్చిన శనగపిండిని దీంట్లో వేసేసుకొని కలిపేసుకొని ఈ నూనె మాత్రం మనం ఆపలేదండి. చూడండి మనం నూనె పొయ్యి ఆపలేదు. ఇది మాత్రం నూనె నెయ్యి కాగుతూ ఉండాలి. ఎందుకంటే మనం వేస్తూ ఉంటే నూనె ఇట్లా కలుపుతూ ఉంటే కొంచెము వస్తుంది. మీకు తెలుస్తుంది కదా మనం శనగపిండిలో నూనె వేస్తే ఎట్లా పొంగుతుందో అలా పొంగు వస్తూనే ఉంటుంది. సో ఈ నూనె నెయ్యి ఉండే వరకు మనం అట్లా కలుపుతూనే ఉండాలి. సో ఇది తీగపాకం ఇంకా రాలేదు. చూడండి ఇంకా రాలా. సో తీగపాకం వచ్చే వరకు మనం కొంచెం ఆగుదాం. వస్తుందండి, ఇప్పుడే వస్తుంది. సో ఒక 5 minutes ఇట్లా ఒక గ్లాసులో వాటర్ పోసుకొని తడి చేయి చేసుకుంటూ చూస్తూ ఉండండి. అప్పుడు మీకు తీగపాకం వచ్చిందా అనేది మీకు తెలుస్తుంది కదా. సో ఆ విధంగా చూద్దాం. సో ఇలా కలుపుతూ ఉందామండి, వచ్చేస్తుంది తీగపాకం. ఈ నూనె నెయ్యి మాత్రం ఆపద్దు. మనం శనగపిండి దీంట్లో వేసేసి ఇది ఒక్కొక్క స్పూన్గా వేసి కలుపుకుంటూ ఉండాలండి. అంతే. అంత లోపల మనం ఇక్కడ ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఇది వేసి పెట్టేసుకున్నాం, గ్రీస్ చేసి పెట్టేసుకుందామండి. నెయ్యి రాసేసి ఏంటంటే అది మొత్తం శనగపిండి దీంట్లో వేసేయాలి. మనం ఆ నూనె నెయ్యి అయిపోయే వరకు కలుపుకుంటూ అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి మనం. సో నెయ్యి వేసుకొని ఇట్లా పెట్టేసుకోండి మీరు ఒక ప్లేట్లో ముందరే. సో ఇది తీగపాకం వస్తుంది. సో నేను ఇప్పుడు శనగపిండి వేసుకుంటూ ఇది కలిపేసుకుంటానండి. అదిగోండి ఇట్లా వేసేసేయండి. ఇలా వేసేసుకోండి. చూడండి ఇట్లా వేసేసుకోండి. కలర్ అయితే సూపర్గా ఉంది కలర్ అయితే. ఇదిగోండి ఇట్లా మనం అనుకుంటూ
ఇది కలిపేసుకోండి. ఈ గరిటె కంటే కూడా బెస్ట్ ఏంటంటే మన ఇది చూపిస్తాను, విస్పర్ ఇది ఉంటుంది కదండి, దాంతో కలిపితే మనకి ఇంకా ఉండలు లేకుండా ఉంటుంది. మనకు ఉండలు రాదండి, ఎందుకంటే మనం చక్కగా జల్లిచ్చేసుకున్నాము. సో మనకు ఉండలు అయితే రాదు. సో ఇదంతా ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఈ గరిటె తీసేద్దాంలేండి. ఈ గరిటె తీసేసుకొని ఇదిగోండి ఇట్లాంటిది ఒకటి తీసేసుకొని ఇట్లా కలుపుకుంటూ మనం నెయ్యి వేసుకోవాలండి. కలుపుకుంటూ నెయ్యి వేసుకోవాలి. సో ఇది నాకు ఇక్కడ వేసే వాళ్ళు లేదు వీడియో. సో ఇదిగో చూడండి ఇట్లా పొంగుతూ ఉంటుంది. సో ఇది వేస్తూ ఉండాలి, ఇది మాత్రం ఆపద్దు. దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండాలండి. సో మన చేతికే పని ఫుల్గా. సో ఇట్లా నెయ్యి వేసుకుంటూ మనం ఇది కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఈ నెయ్యి నూనె అయిపోయే వరకు చేసుకుంటూ ఉండాలండి. అది తర్వాత లాస్ట్లో ఉండలు కడుతుంది, శనగపిండి దగ్గరికి వచ్చేస్తుంది చూసారా, అంతవరకు మొత్తం ఈ నెయ్యి మొత్తం మనం వాడేయాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇట్లాంటిది అయితే మనకు మంచి కలుస్తుందని నేను చెప్పానండి. సో ఇట్లాంటిది ఉంటే మీరు చూడండి, నెయ్యి ఇట్లా ఎంత నెయ్యి వేసుకుంటే ఈ మొత్తం నెయ్యి పడుతుంది ఈ శనగపిండికి. సో ఇది వేడిగానే ఉండనివ్వండి ఈ నూనె నెయ్యి. సో దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండాలి. చూడండి అదే దగ్గరికి వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పీల్చేసుకొని మనం ఉండ కట్టేస్తుందండి. అంతవరకు ఉంచుకోవాలి మనం. కనపడుతుందండి? ఓకే, ఇదిగోండి మళ్ళీ పోసుకోండి, పోస్తూనే ఉండాలి. మొత్తం ఈ గిన్నె నూనె నెయ్యి మొత్తం అయిపోవాలండి. సో ఇట్లా పోసుకుంటూ ఇట్లా కలుపుకోండి. ఇంకొక హెల్ప్ ఉంటే వీడియో తీయడానికి మనకు ఈజీగా వస్తుంది. సో ఇవాళ మా పిల్ల కూడా లేదు, ఎవ్వరు లేరు. సో నేనే తీసుకుంటూ చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటూ ఉండండి మొత్తం నూనె అయిపోయే వరకు. దాని తర్వాత ప్లేట్ మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. ఇంత లోపల ఇదిగోండి మళ్ళీ ఇట్లా వేస్తున్నాం. ఈ నూనె అయిపోవాలండి మనకు. ఈ నూనె నెయ్యి అయితే పూర్తిగా పడుతుంది. సో అంతవరకు చేస్తూనే ఉండండి, కలుపుకుంటూనే ఉండండి, చేస్తూనే ఉండండి. ఈ పక్కన నూనె అయిపోయింది చూసారా, ఆ నూనె అయ్యే వరకు లాస్ట్ కొంచెం కూడా పోసేసేయండి. చూసారు కదండి, మొత్తం గిన్నెలో నూనె మొత్తం వేసేసానండి. ఇంకా మనం రెడీ టు కలపటం. ఇట్లా తిప్పుతూనే ఉంటే మనకు కోవా లాగా వచ్చే వరకు తిప్పాలండి. పాలకోవా వస్తుంది చూసారా, అప్పుడు ఏంటంటే శనగపిండి మొత్తం ఆ నూనె నెయ్యి అన్నిటికీ పట్టి వదిలేస్తుంది కదా, అంతవరకు మనం ఇట్లా చేస్తూనే ఉండాలి. చెయ్యి కొంచెం నొప్పి వచ్చినా పర్వాలేదు, చేస్తూ ఉండండి, వస్తుంది మీకు. కొంచెం హైలో పెట్టచ్చు, నేను మీడియంలో పెట్టాను, కొంచెం హైలో పెట్టుకోండి, ఇప్పుడు తొందరగా అయిపోతుంది. చూడండి మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండండి. కనపడుతుందా? ఇట్లా కలుపుతూనే ఉండండి. సో ఇట్లా వదిలేస్తాం చూసారా, శనగపిండి నూనె కలిపి వదిలేస్తాం చూసారా, అంతవరకు మనం చెయ్యాలండి. కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది కానీ కూడా చెయ్యండి. నేను చేసి చూపిస్తాను. ఇలా పొంగుతూ వస్తుందండి, పొంగుతూ వస్తూనే ఉంటుంది. దీన్ని ఇట్లా మనం తిప్పుతూనే ఉండాలి. సో ఎంత తిప్పితే అంత మంచిది.
నూనె వదిలేస్తే వరకు మనం చేయాలి, అప్పుడే మనకు మైసూర్పాకు పాకం వచ్చినట్టు. సో మనం దీన్ని ఇట్లా తిప్పుతూనే ఉందాం. కొంచెం చేయి నొప్పి వస్తుంది, కానీ ఒకటి స్వీట్ కావాలంటే కొంచెం కష్టపడాలి కదా. చూసారా ఎట్లా వదిలేస్తుందో బాండీలోకి. చూడండి ఇట్లా వదిలేయాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. జాగ్రత్త చూసి చెయ్యండి. ఒక్కళ్ళే హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూడండి హ్యాండిల్. చూడండి ఎట్లా వదిలేస్తుందో ఆ నూనెకి శనగపిండి. ఇంకా మొత్తం పూర్తిగా వదలాలి, అంతవరకు మనం చేస్తూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఆపకూడదు, ఆపితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది మైసూర్పాకం. సో కొంచెం జాగ్రత్తగా, కొంచెం కంటింది, కొంచెం జాగ్రత్తగా చెయ్యండి. ఇదిగోండి చూసారా బాండిల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, నెయ్యి వస్తుంది చూసారా, ఎగ్జాక్ట్లీ చూసారా. సో మనకు నూనె ఆ తడి అంతా పోవాలి, అంటే చక్కెర పాకంలో ఉన్న తడి అంతా పోయే వరకు మనం దీన్ని ఇట్లా చూసారా, మీకు ఇప్పుడు తెలిసినట్టుంది చూసారా, మొత్తం నెయ్యి బయటికి రావాలి, అంతవరకు మనం తిప్పుతూ ఉండాలండి. చూడండి నెయ్యి ఎట్లా బయటకు వస్తుందో అప్పుడు మనకు పాకం కరెక్ట్గా వచ్చినట్టు. కనపడుతుందా అండి నెయ్యి? చూసారా కనపడుతుందా? జాగ్రత్తగా చేసుకోండి. బాండి గట్టి బాండి తీసుకోండి. నాదైతే ఇట్లా షేక్ అవుతుంది, కానీ మీరు కొంచెం గట్టి బాండి తీసుకోండి. ఇదో చూసారా నెయ్యిలో నుంచి ఇట్లా బయటికి రావాలి, ఆ తడిలో నుంచి నెయ్యి మొత్తం పోయి. జాగ్రత్త అండి, జాగ్రత్త జాగ్రత్త. అదిగో చూసారా నెయ్యి ఎట్లా బయటకు వచ్చిందో అంతవరకు మనం చెయ్యాలండి. అదిగో చూసారా సూపరా. ఇంకా ఇంకా రావాలి, ఇంకా దగ్గరికి రావాలి. జాగ్రత్త, చిందితే మళ్ళీ చేతి పైన పడుతుంది. సో మళ్ళీ ఇదిగో చూసారా నెయ్యి చూసారా, మనకు ఇట్లా వదిలేస్తే పొంగుతుంది. ఆ పొంగకుండా ఉండే వరకు మనం తిప్పుకోవాలండి ఈ శనగపిండి, అప్పుడు మనకు మైసూర్పాకు కరెక్ట్ మెజర్మెంట్లో వచ్చింది అని. సో ఇది చూసి ఇంకోటి ఏంటంటే మనకు ఉండకట్టలే, చూసారో లేదో, మనం ఫస్ట్ జల్లిచ్చేసుకున్నాం కదా, నెయ్యి వేసి కలుపుకొని జల్లిచ్చిన వల్ల మనకు ఉండకట్టట్లే, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఓకే, మనం తీసేసి మనం ప్లేట్లో వేసేసుకుందాం. ఇంతకన్నా అంటే మళ్ళీ మాడిపోతుందేమో. సో ఈ దీనికి వచ్చే వరకు ఉంచేసుకుందాం. ఇదిగో చూసారా విడిగా వచ్చేసింది. చూసారండి. సో మనం తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం. సో అండి ఇదిగోండి మనం చేసిన ఈ కప్ అంత శనగపిండిని మనకు 2 ప్లేట్స్లో వచ్చిందండి. సో ఇది వెంటనే మనకు గట్టి పడిపోతుంది. సో ఒక 5 నిమిషాల్లో మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోండి ఫస్టే, లేకపోతే మనకు ఇది రాదు, మళ్ళీ గట్టి పడిపోతే మనకు రాదు. సో ఇదిగోండి 2 ప్లేట్స్ వచ్చినాయి చూడండి. బహుశా నాకు ఏ స్వీట్ అయినా, ఇంకోటి ఏంటంటే ఏ స్వీట్ అయినా మనం చేసిన గిన్నెకి అంటుకోకుండా వచ్చింది అంటేనే మనకు స్వీట్ బాగా వచ్చిందని అర్థం అండి. ఇదేనే కాదు ఏ స్వీట్ అయినా. సో మీరు ట్రై చేయండి,
ఒక్కసారి ఫెయిల్ అవుతుంది. ఇది నాది కూడా ఇప్పుడు నాకు ఎలా వచ్చిందో తెలీదు. సో మనం అయితే ట్రై అయితే చేసాం కదా. సో ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను. సో కొంచెం చల్లారినప్పుడే ఏం చేయాలి అంటే మంచిగా ఇట్లా ఏ షేప్ మీకు కావాలి అనుకున్నారో ఆ షేప్తో ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతే మనకు రాదు. చూసారా నెయ్యి చూసారా ఎంత బాగా వస్తుందో పైకి. సో దీనికి కావాల్సింది నెయ్యి, నూనె, మంచి నెయ్యి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సో సూపర్గా చేద్దాము. సో దీన్ని ఫస్ట్ మనకి ఏ షేప్లో కావాలో ఇలా కట్ చేసి పెట్టేసేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి గట్టి పడిపోయిన తర్వాత పీసెస్గా మంచిగా వస్తుంది. నాకు పెద్ద రాదు, ఏదో అలా వచ్చినట్టు చేశాను. చూద్దాం మన ఇది ఎండితే ఎలా వస్తుందో అనేది చూడాలి. సో ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇది కూడా అంతే, మీకు ఏ షేప్లో కావాలి అంటే. మనకు అంత షేప్స్ అంతా ఏం రాదండి, తిరిగిపోతుంది కొంచెం. సో ఇట్లా పట్టుకోండి. మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. మనకంత అసలు వస్తుందా అన్నట్టు చేసాం కదా. సో మనం ఫస్ట్ ఇట్లా కట్ చేసుకుందాం. సో ఇది మన చేసిన స్వీట్. సో ఎలా వచ్చింది అనేది చెప్తాను. సో ఇదండి మా స్వీట్, ఇవాళ చేసిన స్వీటు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మనకు ఒకసారి తప్పు పోవచ్చు, ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి పొడి పొడిగా అయిపోవచ్చు. ఇది కూడా నాకేం నమ్మకం లేదు ఎలా వస్తుందో. సో ఇది కొంచెం గట్టిగా అవుతే కానీ తెలీదు. నాకు తెలిసి ఇది ఏంటి మెత్త మైసూర్ పాక్ అంటారు చూసారా, అట్లా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. సో ఇదే అండి మా వీడియో. ఈ వీడియో చూసి మాకు లైక్ చేయండి. సో దయచేసి ఎవ్వరూ ఫోన్స్ కూడా కొంచెం తగ్గించి చూడండి. కళ్ళకి చాలా డ్యామేజెస్ వస్తున్నాయి అని వింటున్నాము. ప్రాక్టికల్గా నాకైతే అదే అనిపిస్తుంది ఫోన్ వల్లే అని. సో కొంచెం ఫోన్స్ తగ్గించుకోండి. సో మనం ఎలా చేసాము ఏంటి అనేది, నేను ఎట్లా వచ్చింది, టేస్ట్ అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు మళ్ళీ వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో బాయ్ అండి, టేక్ కేర్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.